హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నా సరే, ఒకవేళ మీరు కట్టే కరెంట్ బిల్ ఆన్లైన్ లో పే చేస్తున్నారా, అయితే నేను చెప్పే ఈ విధానం పాటిస్తే మీరు కట్టే కరెంట్ బిల్ లో 20% వరకు డిస్కౌంట్ ఈజీగా పొందొచ్చు. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, సాధారణంగా కరెంట్ బిల్ మీకు ఎప్పుడు జనరేట్ చేసి ఇచ్చినా సరే, అది ఆ నెల 20వ తేదీ వరకు పే చేయాలి. లేదంటే నెక్స్ట్ మంత్ లో అది యాడ్ అయి వస్తుంది. సో అలాంటి సందర్భంలో చాలా మంది ఆన్లైన్ లోనే పే చేస్తుంటారు. ఇలా పే చేసేటప్పుడు అఫీషియల్ సైట్ లో అయితే మీకు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వరు, పైగా సర్వీస్ ఛార్జ్ కూడా విధిస్తారు. నేను చెప్పబోయే ఈ సైట్ లో పే చేస్తే కనుక ఖచ్చితంగా మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అది లైవ్ లో మీకు నేను నా బిల్ పే చేసి మరీ చూపిస్తాను. సో నేను చెప్పబోయే ఈ యాప్ దాదాపు అందరి ఫోన్లలో డిఫాల్ట్ గానే ఉంటుంది. ఆ యాప్ పేరే వచ్చేసి అమెజాన్ పే. సో మీ ఫోన్ లో ఉన్న ఈ యాప్ ని ఓపెన్ చేయండి, లేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఉంచాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేయగానే మెయిన్ స్క్రీన్ ఇలా వస్తుంది. ఇందులో పే ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో కిందికి స్క్రోల్ చేస్తే అన్ని రకాల సర్వీసులు కనిపిస్తాయి. ఇందులో ఎలక్ట్రిసిటీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒకసారి పే చేస్తే నెక్స్ట్ కట్టబోయే బిల్ కి ఆటోమేటిక్ గా యాడ్ అయి కనిపిస్తుంది. ఒకవేళ న్యూ అయితే ఇక్కడ సెర్చ్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మీరుండే ప్రాంతం తాలూకు బిల్లర్ ని సెలెక్ట్ చేయండి. ప్రస్తుతం నాది తెలంగాణలోని నిజామాబాద్ కాబట్టి ఇక్కడ నార్దర్న్ పవర్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సర్వీస్ ప్రొవైడర్ మీ బిల్ పైనే రాసి ఉంటుంది. తర్వాత కింద మీ కరెంట్ బిల్ లోని 8 అంకెల యుఎస్సి నంబర్ ని ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ ని సెలెక్ట్ చేయండి. వన్స్ వ్యాలిడేట్ అయితే కింద బిల్ తాలూకు అమౌంట్ జనరేట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ షో మోర్ వేస్ టు పే ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో గతం మీరు షాపింగ్ చేసిన తాలూకు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ లేకుంటే యాడ్ డీటెయిల్స్ ద్వారా మీ కార్డ్ ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 373 రూపీస్ వచ్చిన నా కరెంట్ బిల్ కి 20% డిస్కౌంట్, అంటే 74 రూపీస్ డిస్కౌంట్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇలా ఈ డిస్కౌంట్ అనేది కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కే కాకుండా అన్ని రకాల బ్యాంక్ అకౌంట్స్ కి, అది కూడా నార్మల్ రూపే డెబిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఇది దాదాపు ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అలాగే ఈ డిస్కౌంట్ అనేది కేవలం ఒకేసారి కాకుండా ప్రతి నెల వస్తుంది. కానీ అది కింద చూపిస్తున్న డేట్లలో మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాకుండా ఇది కేవలం ఒకే బిల్ కి కాకుండా ఎన్ని బిల్స్ కైనా వర్తిస్తుంది. సో ఇక్కడ కార్డ్ ని సెలెక్ట్ చేసుకుంటే డిస్కౌంట్ అమౌంట్ జనరేట్ అయి కనిపిస్తుంది. సో ఇక్కడ సివివి ని ఎంటర్ చేసి పే ని సెలెక్ట్ చేయాలి. మీరు ఇక్కడ అమౌంట్ చూడొచ్చు, మైనస్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇక్కడ మన ట్రాన్సాక్షన్ తాలూకు ఫైనల్ అమౌంట్ కన్ఫర్మ్ అయి కనిపిస్తుంది. వన్స్ పేమెంట్ కన్ఫర్మ్ అవ్వగానే బిల్ పే సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చేస్తుంది. సో కింద మీరు బిల్ డీటెయిల్స్ చూడవచ్చు. ఇప్పుడు ఇలాగే సేమ్ ఇంకో బిల్ పే చేసి చూపిస్తాను. సో ఇక్కడ బ్యాక్ కెళ్ళి సేమ్ ఇంకో యుఎస్సి నంబర్ ని సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఈ బిల్ కి 148 రూపీస్ అమౌంట్ అవుతుంది. ఇక్కడ సేమ్ మళ్ళీ షో మోర్ వేస్ట్ ని సెలెక్ట్ చేయండి. సో మీరు ఇక్కడ చూడవచ్చు సేమ్ మళ్ళీ ఈ బిల్ లో కూడా నాకు 25 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు ఇది పే చేసి చూపిస్తాను. ఈ ఆఫర్ అనేది రూపే డెబిట్ కార్డ్ కి తప్ప మరే రకమైన కార్డ్ కి పనిచేయదు. అంటే కార్డ్ పైన రూపే అని రాసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ బిల్ కూడా సక్సెస్ఫుల్ గా పే అయింది. ఇలాగే మీలో ఎవరికైతే గృహజ్యోతి పథకం కింద జీరో బిల్ రాలేదో, లేదా వచ్చినా అది 200 యూనిట్స్ దాటే వాళ్ళకి ఈ ఆఫర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటా. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.